అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరంపాడు మండలంలో మొరంపల్లి బంజారా పశువుల సంత అనుమతులు లేకుండా నడుపుతున్నారు. సర్ల నుండి వచ్చినప్పటి నుండి పశువులకు ఎటువంటి రసీదు లేకుండా బంజారా సంతలో వ్యాపారం చేస్తున్న గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవట్లేదు. సంతలో అక్రమంగా పశువులను నమ్ముతున్నారని, దొంగదొడ్లను విక్రయిస్తున్నారని సమాచారంతో మీడియా అక్కడికి వెళ్లగా బినామీ పేర్ల మీద ఉన్నటువంటి యాజమానులు దౌర్జన్యం చేస్తూ తిరగబడ్డారు. దీంతో సంత యజమానులు చేసిన చర్యలపై కేసులు నమోదు చేస్తామని సెక్రటరీ భవానీ తెలిపారు. బుధవారము అనేది నిర్వహణ అనేది జరగకూడదు. ఇది నా దృష్టికి వచ్చిందండి. సో వచ్చినప్పుడు మనము అది ఎంత దూరం నుంచి అయినా, చెర్ల నుంచి అయినా కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తారు వాళ్ళు. అయినా కూడా మీరు గురువారమే రావాలి. ట్రాన్సాక్షన్స్ అనేవి గురువారమే జరగాలి. అలా బుధవారం రోజు ఏదైనా రసీదు అనేది తెగినా కూడా అది నేరం కిందికి వస్తుంది. మా దృష్టికి తీసుకురావచ్చు. అది మేము వాళ్ళ మీద క్రైమ్ కింద డిసైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న ఈ మధ్యకాలంలో కూడా ఒక 3 వీక్స్ నుంచి బుధవారం కూడా సంత నిర్వహణ జరుగుతుందని తెలిసింది. వాళ్ళకు ఒక నోటీస్ అనేది జారీ చేశాము. అలాగే వరుసగా 3 నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా గ్రామ పంచాయతీ యొక్క మాట వినని ఎడల పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీడియా వ్యక్తుల మీద కూడా ఈ రకంగా దురుసుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ మీదటి దాడులు జరుగుతున్నాయి అనేది కూడా తెలిసింది. అది కూడా కరెక్ట్ పద్ధతి.